ఇక మెదక్, ఈ మెదక్ కూడా కొంత ఆసక్తికరమైన అంశమే. ఇక్కడ మెదక్ జనరల్ స్థానము రామరెడ్డి కంచెల్లి బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నాడు. ఇక నీలం మధు కాంగ్రెస్ నుండి ఇక్కడ బరిలో ఉన్నాడు. ఇక రఘునందన్ రావు కేసీఆర్ ప్రియ శిష్యుడు, ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి అదే టిఆర్ఎస్ పార్టీ నుండి వెలివేయబడ్డ వ్యక్తి, ఈ బీజేపీ తరఫున బరిలో ఉన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరికంటే మాటకారి ఇది రఘునందన్ రావు, కేసీఆర్ జుట్టకెళ్ళి వెళ్ళిను. ఓ విధంగా చెప్పాలంటే కేసీఆర్ ఎంత అద్భుతమైన వక్తో రఘునందన్ రావు కూడా అంతే అద్భుతమైన వక్త. ఇంకా కేసీఆర్ అన్న కొన్నిసార్లు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, కానీ ఈయన మాత్రం లేనిది ఉన్నట్టు చెప్తాడు. తెలివి మళ్ళీ పైగా క్రిమినల్ లాయర్ కదా, లేనిది కూడా అభూత కల్పనలు కల్పించి ఎదుటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడతాడు. అంతటి మాటకారి, అంతటి చతురత ఉన్నది. ఇది పక్కన పెడితే ఈ ముగ్గురు కూడా టిఆర్ఎస్. ఇక్కడ వెంకటరామారెడ్డి ఐఏఎస్ ఆఫీసర్, ఇక్కడ నీలం మధు పటాన్చేరులో సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు, ఎంపీటీసీ గా చేసిండు, ఈయన టిఆర్ఎస్ ఆయన. ఇక రఘునందన్ రావు టిఆర్ఎస్ నుండే వచ్చిండు, అక్కడ వెలివేయబడ్డాక అక్కడ గెంటి వేయబడ్డాక బీజేపీలోకి దిగిండు. ఇది పక్కన పెడితే ఈయన వెంకటరామారెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా కేసీఆర్ కి వీర విధేయుడు. ఈయన కదా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేది, అది పెద్ద వైరల్ అయింది, అది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి నువ్వు ఎట్లా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటా అంటే ఆయన బహిరంగంగా చెప్పిండు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉన్నాడా? ఆయన బహిరంగంగా చెప్పిండు, నాకు కేసీఆర్ అంటే ఇష్టం కాబట్టి నేను ఆశీర్వాదం తీసుకున్నా, పెద్దోడు కాబట్టి తీసుకున్నా అన్నాడు. ఇది పక్కన పెడితే ఈ ముగ్గురికి సంబంధించి విజయ అవకాశాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మెదకు కొత్త ప్రభాకర్ రెడ్డి 3,16,427 ఓట్ల భారీ మెజార్టీ తోటి గతంలో ఇక్కడ ఎంపీగా విజయం సాధించిండు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి మెదకు, సిద్దిపేట, గజ్వెల్, నర్సాపూర్, సంగారెడ్డి, దుబ్బాక, పటాన్చెరు. ఈ పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయినాయి. ఇక్కడ సిద్దిపేట ఎమ్మెల్యే మొత్తం ఒక మెదక్ తప్పితే మిగతా అందరూ ఒక మెదకు మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాలు. ఇది ఇక ఇక్కడ గెలుపు అవకాశాలు వరకు ఉన్నాయి. మెదక్ ఒకటి కాంగ్రెస్ అన్న. ఓకే, ఇక్కడ సిద్దిపేట హరీష్ రావు, గజ్వల్ కేసీఆర్, నర్సాపూర్ ఎవరున్నారు లేడీ, ఆమె పేరేదో ఉన్నది, ఆమె పక్కన పెడితే ఈ సంగారెడ్డి, ఈ దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇక పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి. కాబట్టి ఆ విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయో చూద్దాం. ఇక విజయ అవకాశాలు వచ్చేసి వెంకటరామారెడ్డి, రఘునందన్ రావు మధ్యనే ప్రధానమైన పోటీ కనబడుతున్నది ఇక్కడ. ఇక ఫైనల్ గా ఎవరు గెలవబోతాను వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం పోర్ అయితే గట్టిగానే ఉంది, టఫ్ ఫైట్ అయితే ఉంది. ఇక నీలం మధు కూడా పటాన్చెరు మొన్న ఎమ్మెల్యే ఓడిపోయింది, బీఎస్పీ పార్టీ నుండి ఓడిపోయిండు. సో ఈ మెదక్ కింద పటాన్చెరు కూడా వస్తుంది. సో దాని వల్ల కొంత ఓటు కాంగ్రెస్ కూడా పోతుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంది. కాకపోతే మన మెదక్ అనేది బీఆర్ఎస్ కంచుకోట. సో దాన్ని ఎవరు కొట్టలేరు అన్నట్టు ఇక్కడ కూడా రెడ్డికి మెదక్ నుండి మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా వెంకటరామరెడ్డి గెలవబోతున్నట్టు కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్నది. ఇక విజయానికి కలిసి వచ్చే అంశాలు గతంలో ఐఏఎస్ గా సేవలు, బీఆర్ఎస్ మంచి పట్టున్న ప్రాంతం, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత. ఇక కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంటే నువ్వు ఏ నియోజకవర్గానికి పోయి ఇప్పుడు వ్యతిరేకత ఉంటది. పైగా ఇది కేసీఆర్ కు కంచుకోట, విజయశాంతిని పెట్టి గెలిపించింది కదా ఇక్కడ మెదక్ నుంచి గెలిపించింది. మెదక్ నుండి విజయశాంతిని ఎంపీగా గెలిపించి ఇద్దరే ఎంపీలు కేసీఆర్, అది పక్కన పెడతాం, అది అవసరం లేదు మనకు. కానీ ఇక మెదక్ నుండి ఇందిరాగాంధీ కూడా గతంలో గెలిచిందట, అది పక్కన పెడితే మెదక్ నుండి విజయశాంతిని గెలిపించి కేసీఆర్, విజయశాంతి ఇద్దరే పార్లమెంట్ లో 2 గట్టి వాయిసులుగా ఉండి తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వాయిద్దాం. అప్పటి నుండి ఇది టిఆర్ఎస్ కి, కేసీఆర్ కి ఒక కంచుకోటగా నిలిచిపోయింది. కాబట్టి ఇక్కడ రఘునందన్ రావు జెండా పద్దాం అనే ఆలోచనలు చేయడం వృధా. ఎందుకంటే నువ్వు ఇదే ఏది దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి మీద తుక్కు ఓడిపోయావు, 50,000 మెజార్టీ తోటి ఓడిపోయాను. కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్ మీద నువ్వు గెలవడం అంటే ఇక అది పగటి కలలే అనుకోవచ్చు. నీ మోడీ చరిష్మా కాదు, నీ అమిత్ షా చరిష్మా కాదు, నువ్వు హిందుత్వం అనే ఒక భ్రమలు పెట్టేది కాదు, ఏది కూడా ఇక్కడ పనిచేయదు. ఇక్కడ టోటల్ గా ఇక్కడ మొత్తం గులాబీమయం, ఇది గులాబీమయం, ఇది కార్ ఇది. కాబట్టి ఇక్కడ కారే జెట్ స్పీడ్ తోటి దూసుకపోయే అవకాశం ఉన్నది. ఇక్కడ కూడా కాంగ్రెస్ థర్డ్ ప్లేస్.
ఎందుకంటే అక్కడ పటాన్ చెరువులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవలేని నీలమ్మధుని ఇక్కడ తీసుకొచ్చి ఒక బీసీ సామాజిక వర్గం అని ఒక డ్రామా కట్టబోతుంది. ముదిరాజా ఈ ముదిరాజు గెలిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తాను. మరి ఆ విధంగా తీసుకుంటే చేవెల్లో ఉన్న ముదిరాజు జ్ఞానేశ్వరిని గెలిపించచ్చు కదా. మరి ఇంకా అక్కడ ముదిరాజులు 5 లక్షల మంది ఉన్నారు. అక్కడనేమో ముదిరాజుల ఓట్లు అద్దాట, అక్కడనేమో రంజిత్ రెడ్డిని గెలిపించాలట. ఇక్కడ మాత్రం ముదిరాజు అనే నీలమ్మధుని గెలిపిస్తే ఒక మంత్రి పదవి ఇస్తాం మీకు బిచ్చం కింద అని ఇక్కడ భ్రమ పెడతాను. కాబట్టి ఈ భ్రమలు ఇదంతా ఇక్కడ మెదక్లో పనిచేయవు. ఇది టోటల్ గా గులాబీ వనం. ఇక్కడ అత్యధికమైన మెజార్టీతో వెంకటరామరెడ్డి గెలబోతున్నట్టు కూడా ఇక్కడ మన సర్వే చెప్తున్నది. నీలం మధు ఎట్లా అంటే పార్టీలు మారడం వల్ల నమ్మకం కోల్పోయింది. నమ్మకం కోల్పోయింది. ఇంకోటి ఏంటంటే నీలం మధు దగ్గర భయంకరమైన డబ్బు ఉన్నది. డబ్బు విపరీతమైన డబ్బు ఉంది. ఆయన ఒక మాట మీద ఒక స్టాండ్ మీద ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఆయనది ఎట్లా అయిపోయిందంటే తీన్మార్ మల్లిగాన్ సాత్రం అయిపోయింది. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు. బీఆర్ఎస్ లో ఉండి ఆయన ఏంటంటే ఇమీడియట్లీ ఆయనకు 40 సంవత్సరాలు ఉంటాయి, 40-41 సంవత్సరాలు ఉంటాయి. ఇమీడియట్ గా నేను చట్టసభల్లో కూర్చోవాలి, నాకు కావాల్సినంత డబ్బు ఉంది, నాకు ఈ డబ్బు చూస్తే ఆయన గులగుల పెడతానేమో. బీఆర్ఎస్ ఉండి అడిగిండి ఏది పటాన్ చెరువు అడిగింది. పటాన్ చెరువు ఇస్తే ఖచ్చితంగా అది ఓడిపోతారు 100%. కానీ కేసీఆర్ కరెక్ట్ స్ట్రాటజీ అమలు చేసిండు. గూడెం మైపాల్ రెడ్డికి ఇచ్చిండు, గెలిచిండు. అక్కడిగా ఆడు ఇయ్యలేదు టికెట్ అని వెంటనే కాంగ్రెస్ లో అయిపోయింది. కాంగ్రెస్ టికెట్ ఇస్తామని నమ్మించి ఆయనకు టికెట్ అనౌన్స్ చేసి మళ్ళీ వెనక గుంజుకున్నారు. కానీ మళ్ళా కాంగ్రెస్ లోకల్ లీడర్ నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఆ టికెట్ తీసేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ దెబ్బతో ఏం చేసి వెంటనే బీఎస్పీ దిగి అంటే చూడు ఆయనకు స్టాండ్ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక నిలకడ లేదు. ఎవరు టికెట్ ఇచ్చినా పోతాడు. ఇప్పుడు అంతా అది ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్ గెలవచ్చు కదా. ఇండిపెండెంట్ గెలవచ్చు కదా, పార్టీలే కావాలన్నాడు. బీఎస్పీకి పోయిండు. అప్పుడే అన్నారు అందరు చాలా మంది. ఇంకా అప్పుడు ఎంత డ్రామా కట్టిందంటే ఓ 5-6 వేల మంది ఆడ నిలబెట్టి ఆర్ఎస్పీతో మాట్లాడి, సార్ నేను సచ్చినా బతికినా బహుజనవాదం జెండానే మొత్తం ఒక బీసీ బిడ్డను ముదిరాజుని నాకు ఎంత అన్యాయం చేసింది సార్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అని ఓ పెద్ద సెంటిమెంట్ రైజ్ చేసే పని చేసిండు. ఆ డబ్బులతోటి ఆడ నడవలేదు, ఎల్లెలు కాబడ్డాడు. తెల్లారే ఏనుగు దిగిండు, చెయ్యి అందుకున్నాడు. కాబట్టి ఇలా వచ్చింది. కాబట్టి ఏ మాత్రం స్థిరత్వం లేని వ్యక్తి, స్టాండ్ లేని వ్యక్తి, రాజకీయంగా పెద్దగా అవగాహన లేదు కానీ అవకాశవాది. ఆయన కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ సోషల్ మీడియా ఉండి ఆయన ఏమనుకుంటానంటే నాకు మొత్తం ప్రజల సపోర్ట్ ఉంది అనుకుంటాను కానీ లేదు. అది రీల్ స్టార్. ఆయన కూడా రీల్ స్టారే. రియల్ గా నిజమే. పైసలు పెడితే ఆయన వెనక ప్రజలు వస్తారు. పైసలు పెడితేనే వస్తారు. ఎందుకంటే నీలమ్మ దగ్గర డబ్బు ఉన్నది, దీన్ని మొత్తం గీకి పడేయాలనేది అక్కడ కూడా చుట్టుపక్కల ప్రజలకు ఉన్నది. కాబట్టి ఇక్కడ అద్భుతమైన మెజార్టీతో వెంకటరామరెడ్డి గెలవబోతున్నట్టు కూడా సర్వే చెప్తున్నది.